కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. సో మా బ్యాచ్కి అన్ఫార్చునేట్లీ మేము బృందావన్ వచ్చినప్పుడు స్వామి స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ప్రశాంత్ నిలయండి. అది ఎందువల్ల ఏమీ మనకి తెలియదు, కానీ సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సో వీ వర్ ఆల్వేస్ ఎర్నింగ్ ఫార్ స్వామీస్ దర్శన్, స్పర్శన్, సంభాషణ్. సో స్వామి తక్కువ రోజులే ఉంటారు కాబట్టి వెన్ ఎవర్ హీఈస్ దేర్ ఐ థింక్ హీ ట్రైస్ టు కాంపన్సేట్. అదే ఆ 3 సెషన్స్లో వీ గెట్ మోర్ ఛాన్సెస్ దాన్ ఒక ఫుల్ ఇయర్ ప్రశాంతి నిలయంలో ఉండేదానికన్నా. బట్ అదే అండి, వన్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చి చాలా ఫామ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా అన్నీ జరుగుతుంటుంది, స్వామితో దగ్గర ఉండే ఛాన్సెస్ అన్నీ. కొన్ని మందిలో వీ యూస్ టు కాల్ సైలెంట్ ఫామ్ అనేసి. స్వామి ఫిజికల్ ప్రాక్సిమిటీ ఉండదు, కానీ అన్నీ అలానే ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో సైలెంట్ ఫామ్లో ఉంటారు. ఇది రెండు కాకుండా దెర్ విల్ బీ వన్ వెరీ ఎంతు కేటగిరీలో ఒక ఉంటారండి. ఎవ్రీ టైమ్ దే వాంట్ టు బీ ఇన్ ద ఫ్రంట్, స్వామికి ఎట్టున్నా మనం కనబడాలనేసి ఆ కేటగిరీలో ఒకరు ఉంటారండి. ఈ బ్యాలెన్స్ 60% వచ్చి ఓకే మనము ఉండాము, స్వామి ఉండారు అనేసి. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆ 60% ఉండేవాడినండి. సో ఎలా అంటే ఫస్ట్ ఇయర్లో నాట్ ఈవెన్ వెరీ ఈగర్ టు గో అండ్ సెట్ 1.1 రైట్. సో 1.1 పోయేదానికి కొన్ని మందులు ఉంటారు, ఓకే లెట్ దెమ్ గో, వీ విల్ సిట్ ఇన్ ద బ్యాక్. సో వీ విల్ సెండ్ మ్యాట్ విత్ సంబడి, నాకు కూడా మ్యాట్ వేసి ఐ విల్ కమ్, అలా ఉండిపోయేది. నాకు పెద్దగా ఏమీ పట్టించుకోనండి, ఆర్ నాకు ఇది కావాలి అది వద్దు అనేది గుడ్ ఆర్ బ్యాడ్ నేను అంతగా ఏమీ చేసిన లేదండి. అంటే బట్ కాలేజ్లో సెల్ఫ్ రిలయన్స్ గ్రూప్స్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్స్ డిపార్ట్మెంట్లో సమ్హౌ ఏమంటే క్లాస్లో బాగా చదివే వాళ్ళు టాపర్సే వచ్చి దాంట్లో ఉంటారు. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ అకౌంట్స్ అంటే మీరు దాంట్లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ అనేసి అదొక జనరలీ దట్స్ అ టాక్ అక్కడ. సో అది ఒక్కటి మట్టుం నేను ఐ వెంట్ అండ్ స్పోక్ టు రుచిర్ దేశాయ్ సార్. నేను అంతవరకు ఏ టీచర్స్ దగ్గర వెళ్ళి నేనుగా ఏం అడిగింది లేదండి. సో అప్పుడు ఐ వెంట్ అండ్ ఆస్క్ రుచిర్ దేశాయ్ సార్, సార్ ఇట్ మరి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ది స్టోర్స్ గ్రూప్. సో అతను చెప్పినారు ఓకే. దెన్ హీ అడ్వైజ్ సేయింగ్ దట్ లేదు స్టోర్స్లో వస్తే ఇట్ ఈస్ నాట్ లైక్ స్టడీస్ విల్ బికమ్ సెకండరీ, స్టడీస్లోనూ యూ షుడ్ డూ వెరీ వెల్, మీ సీనియర్స్ అంతా చూడు స్టోర్స్లో ఉండేవాళ్ళు అంతా. సెడ్ లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వెల్ ఇన్ మై స్టడీస్ ఆల్సో అని. సో దెన్ ఈ సెడ్ ఓకే. సో అది ఒక్కటి మట్టం ఐ డిసైడ్ అండ్ ఐ గాట్ అండి. సో ఫస్ట్ ఇయర్ అలా వెళ్ళిపోయింది, ఏమి నథింగ్ పెద్దగా ఏం జరగలేదు. అండ్ స్టోర్స్లో ఐ గాట్ ఇన్వాల్వ్డ్. సో స్వామి బృందావన్లో ఎక్కువ రోజులు ఉండరు కాబట్టి మన భజన్స్ అంతా హాస్టల్లో డైనింగ్ హాల్లోనే జరిగేదన్నమాట. సో అప్పుడు ఐ గాట్ ఓరియంటెడ్ ఇన్ టు ప్లేయింగ్ డోలక్ భజన్లో. అంటే స్కూల్లో ఐ యూస్ టు ప్లే ఇన్ ద స్కూల్, బట్ అప్పుడు మందిర్లో భజన్స్లో ఐ నెవర్ యూస్ టు ప్లే. కానీ ఇక్కడ హాస్టల్లో అక్కడ ప్లే చేస్తున్నాను కాబట్టి అట్నే స్లోలీ ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ది భజన్ గ్రూప్ ఇన్ బృందావన్ అండి. సో అదే పెద్ద ఛాన్స్ అండి, టు బీ పార్ట్ ఆఫ్ ది భజన్ గ్రూప్ ఇట్స్ ది బిగ్గెస్ట్ ఛాన్స్. అన్ని లెర్నింగ్సే అండి. ఎండ్ ఆఫ్ ద డే నేను స్టోర్స్లో ఐ వాస్ హ్యాండ్లింగ్ బుక్ స్టాల్, which is slightly different from the general stores.
అండ్ బుక్ స్టాల్ వీ యూస్ టు ఓపెన్ ఫర్ డివోటీస్. అది స్టూడెంట్స్కి ఓపెన్ చేయము ఎవ్రీ డే. బట్ స్వామి లేనప్పుడు, స్వామి బృందావన్లో లేనప్పుడు కూడా సండేస్ అక్కడ సాయి రమేష్ హాల్లో వాళ్ళు 6 to 6 భజన చేస్తారు కదా. సో అప్పుడు వీ యూస్ టు కీప్ ఇట్ ఓపెన్ ఇన్ ద మార్నింగ్. అవతల స్వామి ఉన్నప్పుడు కాలేజ్ ఉంటే కూడా వీ యూస్ టు ఓపెన్ ద స్టోర్స్, కాసేపు ఉంటేసి దాన్ని క్లోజ్ చేసేసి వీ యూస్ టు గో టు కాలేజ్. దాంట్లో చాలా లెర్నింగ్స్ అండి. లెర్నింగ్స్ అంటే ఈ అకౌంట్స్, ఫైనాన్స్ దాని గురించి కాదండి. అంటే ఒక డిసిప్లిన్ అనేది అక్కడి నుంచే వస్తుందండి. ఎందుకంటే అఫ్కోర్స్ రుచిర్ సార్ హీ లేస్ డౌన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇలా చేయాలనేసి. మనం అలా స్టెప్స్ బై స్టెప్ ఫాలో చేసేది, మనం ఎంతవరకు మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఏమేమి పని మనం ముందుగా ప్లాన్ చేసి చేయాలి. ఎందుకంటే స్వామి దర్శనం అయిన తర్వాత వీ యూస్ టు ఓపెన్ ద స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు ఆల్రెడీ సమ్ పీపుల్ విల్ బి వెయిటింగ్. ఎందుకంటే మనము వచ్చి స్వామి దర్శన్కి వీఆర్ సెట్టింగ్ ఇన్ ద ఫ్రంట్. సో విల్ వెయిట్ ఫర్ స్వామి టు గో. హారతి అయిన తర్వాత అన్నీ అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ కమ్. కొన్ని మందిలో డివోటీస్ హు ఆర్ సెట్టింగ్ అట్ ద బ్యాక్, స్వామి లోపల వెళ్ళిపోయిందే దే విల్ కమ్ స్టోర్స్కి వచ్చేస్తారు. సో వెన్ వీ గో అండ్ ఓపెన్ ద స్టోర్, వీ షుడ్ బి రెడీ టు క్లోజ్ ద ఫస్ట్ కస్టమర్. సో అప్పుడు ఎంత ప్లానింగ్ చేసుకోవాలి. సో ముందు రోజు నైట్ స్టోర్స్కి వెళ్ళి ఏ ర్యాక్స్లో బుక్స్ ఉంది, ఏ ర్యాక్స్లో బుక్స్ లేదు, అవన్నీ అక్కడ పెట్టేసి క్యాష్ కౌంటర్లో చేంజ్ ఉందా అవన్నీ చూసేసి అన్నీ రెడీగా పెడితేనే మనం ఓపెన్ చేసిందే. ఎందుకంటే బై ద టైం మనం షట్టర్ ఓపెన్ చేసి, డోర్ ఓపెన్ చేసి, స్వామికి అగరబత్తి వెలిగించేసి క్యాష్ కౌంటర్ దగ్గర వచ్చేంత లోపల దెర్ విల్ బి 2 people విత్ ద బుక్స్. వీ నీడ్ టు ఇమీడియట్లీ బిల్ దెమ్ అండ్ సెండ్ దెమ్. సో అంత ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు నేను డేటా అనలిటిక్స్లో ఉన్నానండి. మనం చాలా డేటా అనలిటిక్స్ చేస్తాము, ఒక స్టోర్లో ఏది ఎక్కడ పెట్టాలా అనేది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనేసి ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్లో డేటా అనలిటిక్స్లో ఉన్నానండి నేను. సో ఇప్పుడు మనం కన్సల్ట్ చేస్తుంటాం కంపెనీస్కి, మీ షెల్ఫ్లో ఏది ఎక్కడ పెట్టాలా టు ఇంప్రూవ్ అవర్ సేల్స్ అంతా. అదంతా అప్పుడే చేసేవాళ్ళం అండి యాక్చువల్గా. ఏది ఫాస్ట్ మూవింగ్ బుక్గా ఉంది ఆ బుక్స్ అన్నీ కొంచెం ముందు పెట్టేది, ఏది స్లో మూవింగ్ బుక్స్గా ఉంది అవన్నీ కూడా కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేసి పెడుతూ ఉండేది. చాలా ఫారిన్ లాంగ్వేజ్ బుక్స్ ఉండేదన్నమాట. అది మనకి ఏం లాంగ్వేజ్ అని కూడా సమ్టైమ్స్ యూ వోంట్ నో. అది ఎలా అయిపోతుందంటే వాళ్ళ ఊర్లో ప్రింట్ చేసేసి దే విల్ కమ్ అండ్ డొనేటెడ్ టు ది బుక్స్ ట్రస్ట్. అప్పుడు మనకి ఇచ్చేస్తారు, యూ డిసైడ్ ద ప్రైస్ అండ్ యూ సెల్. సో మనకి ఏం లాంగ్వేజ్ టైటిల్ ఏమని కూడా తెలియదు, బట్ దాన్ని అంతా డిస్ప్లేలో పెట్టి ఎట్ట స్లో మూవింగ్ స్టాక్నంతా ఐడెంటిఫై చేసి దాన్ని పుష్ చేసేది, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అండి. బోత్ మనం లైఫ్లో ఎలా చేయాలి ప్లస్ ఆల్సో అంటే బిజినెస్ లెసన్స్ కెనాట్ బీ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్ లెసన్స్ అండి. అన్నీ దగ్గర ఒకటే. అంటే అంటే రుచిర్ దేశాయ్ సార్ కొంచెం స్ట్రిక్ట్ అని చాలా మందిలో చెప్పిండొచ్చును. కానీ అలాంటి నేనేం అబ్జర్వ్ చేయలేదండి. ఎందుకంటే వీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్ రెగ్యులర్గా. అతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆబ్వియస్లీ దోస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ అంటే అతని ఎక్స్పీరియన్స్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. మనకి మన ఎక్స్పీరియన్స్లో వీ మైట్ థింక్ ఏంది ఇలా చెప్తున్నారు అనేసి, బట్ వాట్ హీ సేయింగ్ ఇస్ వెరీ వ్యాలిడ్. మనం ఫాలో చేస్తుంటే మనకి ఇది తెలుస్తుంది. ఒకరోజు ఏమైపోయింది, బుక్ స్టాల్లో నోటీస్ చేసినారంటే 2 sides గ్లాస్ డోర్ ఉండేదన్నమాట. ఒకటి ఫర్ ఎంట్రీ అండ్ అదర్ ఫర్ ఎగ్జిట్. సో బిఫోర్ వి క్లోజ్ ద బుక్ స్టాల్, ఎంట్రీ గ్లాస్ డోర్ని వీ యూస్ టు క్లోజ్ ఇట్ సో దట్ కొత్త కస్టమర్స్, కొత్త డివోటీస్ విల్ నాట్ కమ్ ఇన్ సైడ్. లోపల ఉండే వాళ్ళ వరకు వీ విల్ ఫినిష్ దేర్ సేల్స్ అండ్ విల్ వైండ్ అప్. ఒకరోజు ఒక డివోటీ ఆ బుక్ తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ ది ఎగ్జిట్ సైడ్, హీ వెంట్ ఆఫ్ ఆన్ ది ఎంట్రీ సైడ్ అండ్ అతను వెళ్ళి హీ హిట్ ద గ్లాస్ అండి. హీ డింట్ రియలైజ్ ఆ గ్లాస్ క్లోజ్ అయింది అనేసి. ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలిసి ఆ గ్లాస్లో స్టిక్కర్ అంతా ఏం లేదు. ఇట్ యూస్ బి ఎ ప్లెయిన్ గ్లాస్, మంచి థిక్ లేయర్ ఆఫ్ వుడ్ ఆన్ టాప్ అండ్ బాటమ్ అండ్ జస్ట్ ది గ్లాస్. అండ్ మంచి థిక్ గ్లాస్ అండి. ఇట్ యూస్ టు బి 1 centimeter థిక్ అట్లీస్ట్. దాన్ని హీ వెంట్ అండ్ హిట్ హిస్ హెడ్. ఆ గ్లాస్ బ్రోక్. ఆ పైనుంచి ఆ వుడెన్ ఫ్రేమ్ కూడా కింద పడిపోయిందండి. అతనికి ఏం అవ్వలేదండి.
వర్ షాక్డ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు మన వెహికల్స్లో వచ్చే షాటర్ ప్రూఫ్ గ్లాస్ అవన్నీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే గ్లాస్ ఇరిగిందంటే ఇట్ బికమ్స్ వెరీ స్మాల్ పీసెస్ సో దట్ ఇట్ కెనాట్ పియర్స్ ఎనీథింగ్ కదా. ఇది అలాంటి గ్లాస్ కాదు, ఇట్స్ అ నార్మల్ గ్లాస్, రైట్. ఆ పైన బ్రేక్ అయినది ఒక షేప్ లాగా బ్రేక్ అయిందండి, అండ్ ఇట్ వాజ్ షార్ప్ ఇనఫ్ టు పియర్స్ త్రూ ఎనీబడి. బట్ నథింగ్ హ్యాపన్ టు హిమ్, నాట్ ఈవెన్ ఒక బ్లడ్ ఒక డ్రాప్ కూడా రాలేదండి. ఒక చిన్న బ్రూజ్ ఉండింది ఎందుకంటే ఈ హిట్ సంథింగ్ వెరీ హార్డ్. బట్ దెన్ వీ వర్ వెరీ వరీడ్ అండి, మీ అండ్ నాతో పాటు నా క్లాస్మేట్ ఇంకొకరును. ఏంది మనం వాచ్లో ఇలా అయిపోయిందే, ఇప్పుడు వీఆర్ రెస్పాన్సిబుల్ టు ది అథారిటీస్ కదా, ఇలా ఇరిగిపోయింది అంటే. బట్ అప్పుడు రుచిర్ సార్ వచ్చి హ్యాండిల్ చేసింది, అది వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుందండి. సో హీ మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్, హీ మేడ్ ద డివోటీ వెరీ కంఫర్టబుల్. రుచిర్ సార్ అంత స్ట్రిక్ట్గా ఉంటారు అనేదంతా ఏం లేదనేది అదొక ఇన్సిడెంట్ అండి. చాలా ప్రేమతో హ్యాండిల్ చేశారు. తప్పు మన పైన ఉందా లేదా ఏం తెలియదండి, అంటే వీ ఆల్సో డోంట్ నో. ఎందుకంటే అది ఎంట్రీ గేట్, ఇది ఎగ్జిట్ గేట్. అందరూ ఎగ్జిట్ గేట్లోనే వెళ్ళాలి. మనం వుడ్ వీ హ్యావ్ ప్రివెంటెడ్ హిమ్ అంటే వీ వర్ బిజీ అట్ ద క్యాష్ కౌంటర్ అండ్ ఆ డివోటీ వాస్ రషింగ్ అవుట్. మెల్లిగా ఎవరన్నా సరే బుక్ తీసేసాము, ఏం బుక్ అలా చూస్తూ కొన్ని మందిలు వెళ్తుంటారు, వాళ్ళ దగ్గర యూ కెన్ టెల్. ఈయన హీ వాస్ ఇన్ సమ్ హరీ, బుక్ తీసుకొని అట్నే రష్ అయిపోయినారు. వీ కుడెంట్ హావ్ స్టాప్డ్ ఆల్సో. బట్ ద వే రుచిర్ సార్ హ్యాండిల్డ్ ఇట్ వాస్, అంటే ఆ స్వామితో అన్ని రోజులు వాళ్ళు ఉన్నారు అనేదానికి అది ఒక ఎగ్జాంపుల్ అండి. కృష్ణ కృష్ణ సాయి